మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో ఎస్కోట్ నుండి ఎలీషా పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుకే కలుగును గాక. ఎంతవరకు పాటల ద్వారా పాడుతూ ప్రభువుని స్తుతించారు, వాక్యము చదువుతూ ప్రభువుని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది. అయితే దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. మరొకసారి ఈ రోజున మనము రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ గురించి మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందామండి. రెండవ రాకడ అనేది చాలా ఉన్నతమైనది. ఆ రెండవ రాకడ లేకపోతే విశ్వాసులకు నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణకి ఒక జవాబు లేదు. మనమందరము ఇలా విశ్వసించి ప్రతి ఒక్కరము దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నామంటే దానికి గల కారణం రెండవ రాకడ, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. హల్లెలూయా. ఉపోద్ఘాతముగా ఆయన చెప్పినటువంటి మాట రెండవ రాకడ. ఎందుకు మనం రెండవ రాకడ నమ్మాలి? రెండవ రాకడ ఉందని మనకి క్రైస్తవులుగా మనం ఎలా గ్రహించగలుగుతున్నామంటే, యేసుక్రీస్తు తన రాకడను గూర్చి తానే ప్రస్తావించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు తన రాకడను గురించి తానే ప్రస్తావించారు. చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన మొదటి రాకలో మన మధ్యకు వచ్చి మనుష్య అవతారం ఎత్తి మనుషులలో సశరీరుడుగా జీవించి మనందరి రక్షణ కొరకు, పాపులను రక్షించుట కొరకు వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా నేను వస్తాను అని చెప్తూ కొన్ని లేఖనాలు మన మధ్య ఉంచాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఇది మొదటి లేఖన భాగం. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే అక్కడ కూడా దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ గురించి దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అవుతున్న సమయంలో, ఒలీవల కొండపై నుండి ఆరోహణం అవుతున్న సమయంలో అక్కడ కొంతమంది ప్రజలు, అయ్యో ఇంకా మాకు
యాజకుడు లేడు, దేవుడు లేడు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడనే వేదనతో దుఃఖంతో ఉంటూ ఉన్న సమయమున ఆయన మేఘారూఢుడై ఎత్తబడిన సమయమున అక్కడున్న ప్రజలందరికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట తన దూతల ద్వారా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది అని మనం నమ్మడానికి, దేవుడు మరలా వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఎదురు చూపుతో చూడడానికి ఈ లేఖనాలు మనకి ఎంతగానో ఆధారమైంది. అలాగే ఆది అపోస్తలుల సంఘం, ఆదిమ సంఘం యేసుక్రీస్తు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఆ రాకడను గురించి వారు కూడా తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాల్లో చూస్తే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనాలు చదువుదామా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలంకు మేఘాల మీద కొనుక్కోబడదు కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది దేవుని రాకడకు సూచనగా ఈ వచనాలు మన వాక్యములో ప్రభు రాయించాడు. రెండవ రాకడలో వస్తారు యేసు ప్రభు అని నిరీక్షించిన వారందరూ కూడా ఇంకా నిరీక్షణ కలిగి, ఇంకా విశ్వాసంలో వృద్ధి పొందుతూ, ఇంకా తన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొనుతూ, ఇంకా దేవునిలో ఎదుగుతూ, ఇంకా దైవికంగా దేవుని ప్రజలుగా మార్చబడుతూ దైవికంగా ఎదగడానికి ఈ వచనాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. హల్లెలూయా. యేసయ్య రాకడ ఎలా వస్తుంది? మరి రాకడ గురించి పలు విధాలుగా చెప్తున్నారు అందరూ కూడా. ఇప్పటివరకు చాలామంది ప్రవక్తలు ప్రవచించేశారు. రకరకాల దేశాల్లో వేరు ప్రజలు వేరు ప్రాంతాల్లో, మన ఇండియాలో కూడా చాలామంది ప్రవచించేశారు. అన్ని ప్రవచనాలు నమ్మొచ్చా అంటే అన్ని ప్రవచనాలు నమ్మొచ్చు. అన్ని ప్రవచనాలు నమ్మొచ్చా అంటే కొన్ని ప్రవచనాలు, అన్ని ప్రవచనాలు నమ్మకూడదు. కొందరు అబద్ధ ప్రవచనాలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ పరిస్థితుల్లో ఉంటున్న వారు ఉన్నారు. అలాంటి వారే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినట్లుగానే వారు ప్రజలను మభ్యపెట్టడానికి, విశ్వాసులను భ్రమపరచడానికి, తప్పుడు త్రోవలు నడిపించడానికి ఆయన రాకడలో అనేకులు వస్తారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాంటి వారే ఏం చెప్పారు? 2000లోనే అంతం వచ్చేస్తుంది దేవుని రాకడ అని కొంతమంది చెప్పారు. తర్వాత అది జరగలేదు. 2010లో కూడా చెప్పారు, 2012 అన్నారు, 2012, తర్వాత 2020, తర్వాత 2025. ఇలా మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, మనుషుల యొక్క ఉద్దేశాలను పట్టుకొని దేవుని రాకడకు ప్రకటనలు, ప్రవచనాలు అనేకులు చెప్తున్నారు. అయితే రాకడ ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఈ రెండవ రాకడ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి లేఖనాలే ఆధారం, దేవుని వాక్యమే ఆధారం. మనం ఎప్పుడు కూడా
మనుషుల మాటలు దేవుని మాటలే, వాళ్ళు చెప్పేది దేవుని వాక్యమే. మనం ఎప్పుడు కూడా మనుషుల మాటని ఆధారం చేసుకునేప్పుడు కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళకూడదు. వారు చెప్పినది వాక్యంలో ఉన్నదా లేనిదా, ఉందా లేదా అని పరీక్షించే ఆ ఆ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు వాక్యం బోధించినా దేవుని వాక్యమే. కానీ వాక్యంలో ఉన్నదా లేదా అనేది చూసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది. అపోస్తలుడు పౌలు గారు బోధిస్తున్నప్పుడు బెరయా సంఘము ఈ లేఖనాల్లో ఉందా లేదని వారు గమనించగలిగారు. అపోస్తలుడు పౌలు గారు బోధిస్తున్నప్పుడే వాళ్ళు చెక్ చేసుకున్నారు. అలాగే ఈ రోజున కూడా మనం ఏ వాక్యం విన్నా, ఏ వాక్యం మాట్లాడినా, మనం ఏదైనాను సిద్ధపడినా అది వాక్యానుసారంగా వాక్యంలో ఉందా లేదా గమనించుకుంటూ దేవుని మీద ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. రాకడ ఏ విధంగా వస్తాడు దేవుడు? మొట్టమొదటిగా రహస్య రాకడ ఉంది. రహస్య రాకడ ఎలా రాబోతుంది అనేది కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం చూద్దామా? ఒకసారి చదవండి తల్లి. అయ్యలారా ఎవరైనా చదవండి. మీరు చదివితే మత్తయి సువార్త 24-27 చదవండి. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వెంటను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అమ్మగారు, పరిసయ్యులారా, మత్తయి సువార్త మీరు గిన్నెయు 24-27 మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడ జీవం నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆమేన్. చాలండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారు రాకడ ఉండును. ఈ రాకడలో ఇది కనురెప్పపాటున జరుగుతుంది. ఇది కేవలము ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసుల కొరకు మాత్రమే, ఎదురు చూస్తున్న వారి కొరకు, విశ్వాసులకు తీసుకొని పోవుటకు క్రీస్తు మధ్యాకాశానికి రావడాన్ని రహస్య రాకడ అని పిలుస్తారు. ఇది కనురెప్పపాటున జరగబోయే సంఘటన. లోకస్తులు ఎవరూ దీన్ని గ్రహించరు. కేవలము ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకే ఈ యొక్క ఆ రాకడ బయలుపరచబడుతుంది. వారందరూ వెంటనే ఆ మెరుపు, ఆ మనుష్య కుమారుడు ఆయన కనిపించగానే ఆ విశ్వాసులకు మాత్రమే ఆ మెరుపు తూర్పును పుట్టిన పడమటి వరకు ఎలా కనబడునో అలాగ మనుష్య కుమారు రాకడ నుండును అనేది ఇది విశ్వాసులకు మాత్రమే కనిపిస్తుంది. ఇది మొట్టమొదటిగా విశ్వసించిన వారందరూ ఎత్తబడతారు. హల్లెలూయా. రెండవదిగా బహిరంగ రాకడ ఉంది. ఇది రహస్య రాకడ. విశ్వాసులు ఎత్తబడిపోయారు, విశ్వాసులు తీసుకొనబడి వెళ్ళిపోయారు మధ్యాకాశానికి. బహిరంగ రాకడ ఉంది. ఈ బహిరంగ రాకడ ఎలాగ జరుగుతుంది అంటే అదే మత్తయి సువార్త 24:30లో ఉంటుంది. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా. అంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆ రహస్య రాకడలో ఇదే రెండవ రాకడలో రహస్య రాకడ ఉంది. ఇది విశ్వాసులకే కనిపిస్తుంది. ఆయనందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న ప్రజలు ఎత్తబడతారు. బహిరంగ రాకడ ఇది అందరూ చూస్తారు. భూమి మీద ఉంటున్న ప్రతి మనుషుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా, నమ్మినోడు నమ్మనేనోళ్ళు, విడవబడినోళ్ళు, కొంతమంది నామకార్థ క్రైస్తవులు. మొదటి రాకడలో అంటే ఆ రహస్య రాకడలో ఎత్తబడరు.
విశ్వాసముగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, పాపము చేయకుండా దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్న వారు ఈ రహస్య రాకడలో ప్రభువు పిలుపునందుకుని ఎత్తబడతారు. కొందరు ఎవరు నామకార్థ క్రైస్తవులు, ఇహలోక సంబంధమైన వాటి కొరకు వెంబడించేవారు, శరీర సంబంధమైన వాటి కొరకు వెంబడించేవారు, దేవుని చిత్తాన్ని ఎరగని వారు, ఏదో వెళ్తున్నాం వస్తున్నాంలే ఆదివారం పూట ప్రార్థనకి అని సమయం వృధా పరుచుకుంటున్న వారు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ అజ్ఞానంలో ఉన్నవారు, వీళ్ళు ఎవరు విడవబడేవాళ్ళు, విడవబడిపోయే క్రైస్తవులు, వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు కూడా చూస్తారు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఆకాశమందు ఆ సూచన కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రములారు రొమ్ము కొట్టుకొందురు. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటారు. అయ్యో, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అంటే నమ్మలేదు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే మేము విశ్వసించలేకపోయాము, అయ్యో అయ్యో అని ఈ సువార్త నమ్మని ప్రజలు, సువార్త నమ్మి కూడా విశ్వాసంలో లేని ప్రజలు, బలహీనులు, పాపులు, అన్యాయస్తులు, అక్రమకారులు రొమ్ము కొట్టుకొని ఏడిస్తే ఆ రోజు అదే బహిరంగ రాకడ. ఈ రాకడ అందరికీ కనిపిస్తుంది. ప్రభునందుకు ప్రియులారా, మనమందరము దేవుని బిడ్డలమయ్యాం, బాప్తిస్మం పొందాం, మారు మనసు పొందాం. మనలో ఎవరైనా ఒకవేళ యవనస్తులు కానీ ఇంకా సమయం ముందులే, ఇంకా కొన్ని రోజులు టైం ఇద్దాంలే, ప్రియులారా ఆలస్యం చేయకండి. నేడే రక్షణ దినం, రేపనేది మనది కాదు. జాగ్రత్త. ఒకవేళ నేను రక్షణ పొందేశాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రభు వల్ల తీసుకుంటున్నాను, దేవుని మందిరంలోకి వెళ్తున్నాను, సరిపోదండి. మారు మనసు పరలోకానికి తీసుకెళ్ళదు, ఆ బాప్తిసం పరలోకానికి తీసుకెళ్ళదు. మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. ప్రియులారా, దేవుని ఆత్మచేత నింపబడాలి. చాలా వరకు బాప్తిసం పొంది ఆగిపోతున్నారు, అంతటితోనే. అభిషేకం లేదు, వారి మీద ఆత్మ నడిపింపు లేదు. చాలామంది బాప్తిసం పొందేస్తున్నారు, మరలా బలహీనులైపోతున్నారు. దయతో ఎవ్వరూ కూడా మనము వెనకడుగు వేయకూడదు, లోకం వైపు చూడకూడదు. మనము యేసు రక్తంలో కడగబడిన వారం. పేతురుపత్రికలో ఆయన ఉంటారు కదా, మీరు ఏర్పరచబడిన వారు, రాజులేని యాజక సమూహం, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించిన ప్రజలం మనం ప్రత్యేకించబడిన వారు. మనం ఎత్తబడే గుంపులో ఉన్నటువంటి ఆ గుంపులో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో, ఒకవేళ ఈరోజే ప్రభువు రాకడా, రేపే ప్రభువు రాకడా అని ఎదురు చూసే ఆ ఎదురు చూపు నీకు ఉండాలి, మనకు ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు రాకడ ఎలాగొస్తుంది? సమయం అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోతాం. క్రీస్తు రాకడ ఎలాగొస్తుంది? మరి క్రీస్తు రాకడ రహస్యంగా వచ్చే రాకడ, అది విశ్వాసులకి. బహిరంగ రాకడ ఈ సంఘముతో, క్రీస్తు తన సంఘముతో వివాహం జరిగిన తర్వాత మరలా భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలన కొరకు రావడాన్ని బహిరంగ రాకడ అని పిలుస్తారు. క్రీస్తు సంఘముతో వివాహమైన తర్వాత ఎత్తబడిన వారు విశ్వాసులందరూ కలిసి క్రీస్తుతో వివాహం జరిగిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభుల వారితో వస్తారు. దీనినే బహిరంగ రాకడ అని పిలుస్తారు. హల్లెలూయా. మరి ఆ రాకడ ఎప్పుడు వస్తుంది అని మనకు రుజువేంటి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి లేఖనాల ద్వారానే అది మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు రాకడ విశ్వాసుల పునరుత్థానము మరియు బ్రతికొన్న విశ్వాసులు మహిమా శరీరులుగా ఎత్తబడుట, ఈ 3 సంఘటనలు ఒకేసారి జరుగుతాయి. క్రీస్తు రాకడలో విశ్వాసుల పునరుత్థానము మరియు బ్రతికి ఉన్నవారు మహిమా శరీరంగా ఎత్తబడుట జరుగుతుంది. ఎప్పుడు? ఈ రాకడ మొదటి ఈ యొక్క రహస్య రాకడలో.
ఈ రాకడికి సూచన ఎప్పుడు వస్తుంది అనడానికి ప్రభు వారు ఒక సూచన ఉంచారు. మొట్టమొదటిగా అబద్ధ క్రీస్తు ప్రత్యక్షం కావాలి. సహోదరులారా, 2వ తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనా మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి సంచలన మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనట్టు బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశనపుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదంట. ప్రజలు, విశ్వాసులు సైతము మోసపరచబడతారు. విశ్వాసులు సైతము ఆ రోజున బలహీనులుగా మారిపోతారు. పాప పురుషుడు ప్రత్యక్షమవుతాడు, అనగా అబద్ధ క్రీస్తు. దేవునికి స్తోత్రం. అబద్ధ క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా యెరూషలేము మందిరము మరలా కట్టబడుతుంది. ఆ మందిరంలో అబద్ధ క్రీస్తు కూర్చుండి తాను దేవుడినని కనపరుచుకుంటాడు. యెరూషలేము మందిరం మరలా కట్టబడుతుంది. ఆ మందిరంలో అబద్ధ క్రీస్తు కూర్చుండి తాను దేవుడినని కనపరుచుకుంటాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనును. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తాను దేవుడినని తాను కనపరుచుకొనును, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయనే దేవుడిగా ఉంటాడు. ఎవడతడు? అబద్ధ క్రీస్తు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించచ్చు. ఇప్పుడు విగ్రహాలు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అవేవి ఉండవు. ఇంకా వాటన్నిటికీ ఆయనే అధిగమించి ఆయనే దేవుడిగా కూర్చుంటాడు. యెరూషలేము సెంట్రల్గా ఉంటుంది. యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. తను తానే హెచ్చించుకుంటాడు. తానే దేవుడిని తను కనపరుచుకుంటాడు. దేవుని ఆలయంలో కూర్చుంటాడు. కాబట్టి జాగ్రత్త. ఏ విధం చేతనైనా ఎవరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా చూసుకోండి అంటున్నాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అతను కూడా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తాడు. అగ్ని కురిపిస్తాడు ఆకాశంలో నుండి చూస్తుండగా. రకరకాల కార్యాలు చేస్తాడు అపవాది. ఈరోజున చాలామంది అద్భుతాలు, స్వస్థతలు ఎక్కడుంటే అక్కడికే పారిపోతూ ఉన్నారు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ వాక్యానుసారమే, నమ్మాలి, నమ్ముతున్నాం, మంచిదే. కానీ మనం క్రీస్తుని వెంబడించే వారం కానీ అద్భుతాలను వెంబడించే వారంగా ఉండకూడదు. అద్భుతం ఉన్నా పర్వాలేదు, అద్భుతం లేకపోయినా పర్వాలేదు. మనం కలిగి ఉన్న దేవుడు సజీవుడు అని విశ్వసించి మనం వెంబడించాలి. స్వస్థత పొందినా దేవునికి స్తోత్రం, స్వస్థత లేకపోయినా దేవునికి స్తోత్రం. అదే మన నిరీక్షణ, అదే మన విశ్వాసం ఉండాలి. ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ చర్చికి వెళ్ళి, ఈ చర్చికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రాకపోతే యేసుప్రభువే దేవుడు కాదు అనే విశ్వాసం తయారయ్యారు ఈ రోజున. ప్రియులారా, మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజున? ఇక్కడ చర్చికి వెళ్తాం, ఉద్యోగం రాలేదు. అక్కడ చర్చికి వెళ్తాం, ఉద్యోగం రాలేదు. అక్కడ ఇంకో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఉద్యోగం రాలేదు. లక్కీగా ఉద్యోగం వస్తే దేవునికి స్తోత్రం, దేవుడు మేలు చేశాడు. ఆ పాస్టర్ గారు చేస్తే అవ్వలేదు, కానీ ఈ పాస్టర్ గారిని కూడా మనం మంచోళ్ళు చెడ్డోళ్ళు అని డిక్లేర్ చేసేస్తున్నాం.
ఇలా పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. నిజమైన నిరీక్షణ, నిజమైన విశ్వాసం మనము కలిగి బ్రతకాలి. అద్భుతాలు, సూచక క్రియలు అంత్యక్రీస్తు కూడా చేస్తాడు. జాగ్రత్త సుమా ఈ అద్భుతాలు నమ్మే వాళ్ళ గురించి. ఆ రోజున అందరూ ఆయన్నే దేవుడిని పూజించేస్తారు. యూదులు కూడా యేసుప్రభు రాకడ కోసం వారు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తారని. ఎప్పటి నుంచో చెప్పిన ప్రవచనాలు నెరవేర్పుకు మెస్సయ్య వచ్చాడు భూమి మీదకి. మెస్సయ్యను కనుగొనలేకపోయారు. నేనే మీ మధ్యనున్నాను, ఆయనే నేను, తండ్రిని నేను కలిసి ఉన్నాం, నన్ను చూసినవాడు ఆయన చూసినట్టే అంటే, అమ్మో ఇతను దేవుడు అంటున్నాడు అని ఆయన మీద నేరస్థాపన చేస్తున్నారు. అలాంటి అవివేకము, అటువంటి అవిశ్వాసులే ఆ రోజులు మరలా రాబోతుంది భూమి మీదకి. అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు నమ్ముతున్నారు. అందరూ కూడా నమ్ముతారు ఆ రోజున. మనం జాగ్రత్తగా ఉండాలి. 3వ సూచన, సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది. భూమి అందంతా సువార్త ప్రకటిస్తున్నాం కదండి. అది రాకడికి సూచన. రాకడలో జరగబోయే అది ఒక ప్రక్రియ దేవుడు ఉంచాడు వాక్యంలో. మత్తయి సువార్త 24:14 మత్తయి సువార్త 24:14 చదువుదామా? రాకడ ఎప్పుడు వస్తుంది అనడానికి రుజువులు ఇవి జరిగితేనే రాకడ వస్తుంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమునంతటలో ప్రకటింపబడను, అటు తర్వాత అనుకోవచ్చును. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుంది? అబద్ధ క్రీస్తు ప్రత్యక్షమవుతాడు లోకంలో. ఇప్పుడు చెప్తున్నాను లైన్గా, క్రమంగా గమనించగలుగుతున్నారా? రహస్య రాకడ వచ్చింది, విశ్వాసులు ఎత్తబడిపోయారు. బహిరంగ రాకడ, సంఘముతో ఆయన వస్తాడు. అప్పుడు పునరుత్థానము, మృతుల పునరుత్థానము జరుగుతుంది. మృతులైన వారు లేస్తారు. బ్రతికున్న విశ్వాసులు కూడా మహిమ శరీరులుగా లేస్తారు. అర్థమవుతుందండి? అప్పుడు వీళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద జరగబోతున్నటువంటి సంఘటనలు ఇవి. అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు వస్తాడు. యెరూషలేము మందిరం కట్టబడుతుంది. 3వది సకల జనులకు సువార్త ప్రకటించబడుతుంది. 4వది కడబూరం రోగుతుంది. కడబూర ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ అధ్యాయంలో చూస్తే కడబూరం రోగుతుంది. చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుకుందాం. ఇదిగో మనము మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము తెలుపుచున్నాను. కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరం మ్రోగును. అప్పుడు మృతులు అక్షయములుగా దీపపడుదురు, మనము మార్పు పొందుదము. హల్లెలూయా. కడబూరం మ్రోగబడుతుంది. క్రీస్తు రాకడికి సూచన. కడబూర మ్రోగినప్పుడే క్రీస్తు రాకడ వస్తుందని మనం గమనించాలి. కడబూరం మ్రోగగానే మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరం మార్పు పొందుదము, బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేకబడుదురు, మనము రెప్పపాటున మార్పు పొందుదము. హల్లెలూయా, స్తోత్రం. ఇది మనం చూస్తున్నాం. కడబూర ఆ మృగే శబ్దం మనం వింటాం. దేవుని క్రీస్తు ఎప్పుడు వస్తుంది అని ఆ
దేవుడు చూశాడు. క్రీస్తు రాకడ ఎందుకు? క్రీస్తు రాకడ ఎవరి కోసం? క్రీస్తు రాకడ ఎవరి కోసం అండి? రక్షింపబడిన తన ప్రజలను పరలోక రాజ్యమును తీసుకుని పోవుటకు యేసుక్రీస్తు త్వరలో రానున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఈ క్రీస్తు రాకడ కేవలము రక్షించబడిన వారి కొరకు మాత్రమే. ఈ క్రీస్తు రాకడ చదువుదామా? ఈ క్రీస్తు రాకడ ఎవరి కోసం అంటే 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. చదువుదాం. 3:12. ఇవన్నీ ఇట్లు లయమైపోయిన కనుక ఆకాశము నవ్వుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానికై ఆశతో వేగిరపడుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారై ఉండవలెను. చాలండి పిల్లరా. ఆ దినాలు చాలా బహుభయంకరంగా ఉంటాయండి. చాలా భయంకరమైన ప్రమాదకరమైన దినాలు. లోకం పుట్టిన మొదలు అలాంటి శ్రమలు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. అలాంటి శ్రమ రాలేదు భూమి మీదకి. అలాంటి శ్రమలు జరుగుతున్న సమయంలో ఈ రాకడ వస్తుంది. ఇది ఎవరి కొరకు అంటే దేవుని దినంపు రాకడ కొరకు కనిపెట్టుచు అని ఉంది అక్కడ. కనిపెట్టుచు దేని కొరకు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై, ఎంతో జాగ్రత్త అని చెప్పలేదండి, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పైనేమో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి, ఆశతో అపేక్షించాలి, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రాకడలో ఎత్తబడడం, ఈ రాకడలో క్రీస్తు రాకడలో ఎత్తబడేవారు ఇలా ఉంటేనే ఎత్తబడతారు. ఎదురుచూపు. మనం దేనికోసమైనా ఎదురు చూస్తేనే తప్ప అది పొందుకోలేం. భూమి మీదైనా దేన్నైనా, భూమి మీద మనం ఇప్పుడు మన జీవితాల్లో ఏదైనా ఒక నిరీక్షణ కలిగి ఉంటేనే దాన్ని మనం పొందుకోగలం. ఒక వస్తువు కొనాలని ఆశపడితే ఆ వస్తువు కొరకు మనం ఎదురు చూస్తాం, మనం తపన పడతాం. దాన్ని పొందుకున్నంత వరకు మనం ఆ పట్టుదలతో ఉంటేనే అది పొందుకోగలం. చదువుకునే వ్యక్తులైనా వారు ఉన్నతమైన చదువులకు వెళ్ళాలని పట్టుదల ఉంటేనే ఉన్నతంగా చదువుకోగలరు. ఉన్నతమైన ఉద్యోగం చేయాలంటే, ఉన్నతంగా ఆ పట్టుదల కలిగి ఉండాలి. ఏదైనా సాధించాలంటే పట్టుదల. మరి మనమేం మనం ఈ లోక సంబంధం కాదుగా. మనం ఎవరిమి? మనం పరలోక సంబంధులం. హల్లెలూయా. ఇవన్నీ మనకి ఉండాలి. కానీ అంతకంటే మించి పరలోక వైరాగ్యం మనం పొందుకునేవారు కనుక దేని కొరకు మనం బ్రతుకుతుండాలి? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. ప్రతి క్షణం కనిపెట్టాలి. ప్రతి దినము ఎదురు చూడాలి. జాగ్రత్తగా భక్తిని, పరిశుద్ధతను, ప్రవర్తనను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ కనిపెట్టాలి. దేవుని రాకడ వచ్చేద్దట, త్వరగా వచ్చేయాలట అంటూ మనం ఇష్టానుసారం బ్రతుకుతూ ఉంటే కనిపెడితే ఎలా కుదురుతుంది? కుదరదు. ఆ దినము దగ్గర పడుతున్న కొలది మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చదువు. ప్రకటన 2:25 ముగించేస్తున్నాను. ఇంకొక 2 minutesలో ముగించేస్తాను. ప్రకటన 2:25 చదువుదాం ఒకసారి. 2:25 ప్రకటన.
3:11 ఒకరు చదవండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. మనం కలిగిన నిరీక్షణ, మనం కలిగిన విశ్వాసం, మనం కలిగిన భక్తి, పరిశుద్ధత, యథార్థత, నీతి, నమ్మకత్వం, విశ్వాసం, మనం పొందిన మారు మనస్సు, పరిశుద్ధ జీవితం, ఇవన్నీ ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుందండి? చేయి జారిపోద్ది. చేయి జారిపోతే ఏమవుద్దండి? దేనికి పనికిరాకుండా పోద్ది. అది వస్తువైనా మన ఆత్మీయ జీవితమైనా గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం గట్టిగా పట్టుకోవాలి మనం కలిగినటువంటి రక్షణ. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. భయముతో వణుకుతో రక్షణ పొందేసిన దగ్గర నుంచి ఇంక మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నాం. చాలామంది రక్షణ పొందేసాం, బాగానే ఉంది, టికెట్ తీసుకున్నాం, ఫ్లైట్ మీద వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదు. ఫ్లైట్లో ఎక్కేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. చెక్ చేస్తారు మధ్యలో. ఆ ఫ్లైట్లోకి ఎక్కాలంటే నీ దగ్గర ఏది ఉండాలో ఏది ఉండకూడదో అవి ఉండి నీకు కండిషన్, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తూ వెళ్తే ఆ టికెట్ పట్టుకున్న దానికి టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఫ్లైట్ ఎక్కేంత వరకు నువ్వు వెళ్ళాలి, సమయానికి ఆ ప్రక్రియలో కొనసాగించాలి. టికెట్ ఉందని బస్సు ఎక్కేసాను కానీ టికెట్ తీయకపోతే కుదరదు. టికెట్ ఉంది కదని బస్సులోకి వెళ్ళాక టికెట్ పారేసుకుంటే మరలా 500 ఫైన్ కట్టాలి. అలాగనమాట. రక్షణ ఉంది, బాప్తీసం పొందేశాం, కుదరదు. బాప్తీసం కొనసాగించాలి, రక్షణ కొనసాగించాలి. మారు మనసు పొందేశాం, ఆ మారు మనసు పొందుకున్న మనము నిలబడాలి. ఏ బలహీనతలో ఉంటున్నావు, ఫోన్లే వస్తుంది ఎప్పుడో, దేవుని ఎప్పుడో వస్తుంది లేదు. ప్రతిదినము కనిపెట్టాలి, ప్రతిదినం మనం ప్రభు కొరకే బ్రతకాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ప్రకటన 3:11, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. నీ కిరీటాన్ని అపహరించుకునేవాడు ఉన్నాడు, లోకంలో తిరుగుతున్నాడు, అతని అపవాది. జాగ్రత్త. నేను మనమందరం కూడా క్రీస్తు రాకడ కొరకు ఈ వాగ్దానం చేసిన దేవుడు, ఆయన చేసినటువంటి ఆ వాగ్దానంలో మనం అందరము పొందుకొనడానికి ఆయన చెప్పిన సూచనలు మనకున్నాయి జీవగ్రంథంలో. వాటన్నిటిని ఎరిగిన మనము దేవుళ్ళు ఎదుగుతూ దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూపు కలిగి ఉండాలని కోరుకుంటూ దీన సహోదరుడిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు. ధనరాజయ్య గారికి, హేమశ్రీ అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరినటువంటి దేవుని జనాంగములకు, దేవుని సేవకులకు, సహోదరులకు ప్రభువు నామంలో వందనాలు. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పనిచేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పనిచేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. మొదట రహస్య రాకడకు సూచనలు ఉన్నాయి. దేవుని వాక్యంలో మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది, పాప పురుషుడు బయలుదేరుతాడు. దానికంటే ముందు దేవాలయము తిరిగి కట్టబడుతుంది. ఆ దేవాలయంలో అంత్యక్రీస్తు కూర్చుంటాడు, మోసపరుస్తాడు.
పొలములో ఇద్దరు పని చేస్తుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. తిరుగలి ఇద్దరు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎత్తబడిన వాళ్ళంతా ఏటో పోయారు, మిస్ అయిపోయారు. మిస్సింగ్ 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 పత్రికా ప్రకటనలు, టెలివిజన్లు, సోషల్ మీడియా, కనబడట్లేదు, మిస్సింగ్ మిస్సింగ్. ఇక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వెళ్ళిపోతారు, ప్రేమరాజు దగ్గరికి వెళ్ళిపోతారు, ఎత్తబడతారు. అదే రహస్య రాకడ. అయితే బహిరంగముగా పొడిచిన వారు సైతం చూస్తారు, యూదులు ఇశ్రాయేలులు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి నేత్రము ఆయనను చూచును. నేత్రాలన్నీ ఆయన రాకడ తప్పించుకోలేవు. అది రెండవ రాకడ. మొదటి రహస్య రాకడ వచ్చినప్పుడు మధ్య ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళిపోవాలి. మన ధన ధాన్యములు, ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, చివరికి మనము కట్టుకున్న బట్టలు కూడా, వస్త్రములు కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. గువ్వల వలె ఎగిరిపోవాలి. మహిమ శరీరం వచ్చి మన మీద కప్పబడుతుంది. మట్టి శరీరము మహిమ శరీరముతో మార్చబడుతుంది. అందరం ఎగిరిపోతాము. ప్రేమరాజు విందులో పాల్గొంటాము. ఈ నిరీక్షణ కలిగి ఎల్లప్పుడూ గట్టిగా మనకు కలిగిన దానిని, రక్షణను గట్టిగా పట్టుకొని సిద్ధపడి ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్య పరిచర్య చేసిన ఎలిషా పాస్టర్ గారికి హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వందనాలండి. వందనాలు. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? గ్రేస్ మనోరంజనమ్మ గారు